నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గురువు మారబోతున్నాడు కదా, ద్వాదశ రాష్ట్ర వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. గురువు మారుతున్నటువంటి కారణం చేత జాతకంలో ఏ ఒక్క గ్రహం మారినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గురుగ్రహం కాదు, 4 గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి. ఒకే రోజు 4 గ్రహాల మార్పు అంటే దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఖచ్చితంగా పడుతుంది. ఏ రకంగా ఉంటుంది అంటే కనుక సూర్యుడు మేషం నుంచి వృషభంలోకి అడుగు పెడుతున్నాడు, గురువు వృషభం నుంచి మిథునంలోకి అడుగు పెడుతున్నాడు, రాహు మీనం నుంచి కుంభంలోకి అడుగు పెడుతున్నాడు, కేతువు కన్యా నుంచి సింహంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ రకంగా 4 గ్రహాలు ఒకే రోజు మార్పు చెందడము అంటే దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా ఈ యొక్క ద్వాదశ రాశులు ఈ యొక్క 12 రాశుల మీద దీని యొక్క ప్రభావం అనేది తప్పకుండా పడుతుంది. గురువు మిథునంలోకి అడుగు పెట్టినటువంటి కారణం చేత 5 రాశుల వారికి మహర్జాతకం పట్టబోతుంది. 5 రాశుల వారు ఈ సంవత్సరము చక్కగా వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు, చేసే పనుల యందు మంచి విజయం సాధిస్తూ ఉంటారు. ఉద్యోగము ఆర్థిక పరంగా చాలా లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశము ఈ గురువు మార్పు వల్ల కలుగుతుంది. ఆ 5 రాశులు ఏమిటి అని అంటే గనక మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వారు టాప్ పొజిషన్ లో ఉండబోతున్నారు. ఇక 2వ రాశి సింహ రాశి. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు సంచారము, సింహరాశి వారికి 11వ స్థానంలో గురు సంచారము, తులారాశి వారికి 9వ స్థానంలో గురు సంచారము, ధనుస్సు రాశి వారికి 7వ స్థానంలో గురు సంచారము, కుంభరాశి వారికి 5వ స్థానంలో గురు సంచారము. ఈ యొక్క 5 రాశుల వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం పట్టబోతుంది. ఇక్కడ చాలా మంది రాజయోగము అనుకునేసరికి ఏదో భ్రమ పడిపోతూ ఉంటారు. అంటే రాజయోగము అంటే అర్థం ఏమిటి అంటే గనక నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డావో దానికి ప్రతిఫలం అనేటటువంటిది నీకు దొరుకుతుంది. ఇక 2వ విషయము, నువ్వు జీవితంలో కష్టం లేకుండా నువ్వు కష్టపడ్డటువంటి దానికి కాస్త సంతోషం కూడా పడేటటువంటి అవకాశం దొరుకుతుంది. నువ్వు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవుతావు. అంటే అప్పుల బాధలున్నా, ఏదైనా ఇబ్బందులున్నా ఫైనాన్షియల్గా అవన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చుకోవడానికి నువ్వు కష్టపడేటటువంటి అవకాశాలు, మార్గాలు నీకు కనిపిస్తాయి. ఇక 3వ విషయం, నీకున్నటువంటి రుణ బాధలను క్లియర్ చేసుకుంటూ ఉంటావు. నీకు సంతాన పరంగా ఏదైనా ఇబ్బందులు అంటే పిల్లలు పుట్టినటువంటి వారికి కానివ్వండి, సంతాన భాగ్యం లేనటువంటి వారికి కానీ ఈ సంవత్సరం గురుబలం వల్ల ఈ 5 రాశుల వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. ఇక 3వ విషయం ఏమిటి అంటే కనుక గురువు బాగా ఉన్నాడు కనుక ఈ యొక్క రాశుల వారికి ఈ సంవత్సరం రాజయోగంతో పాటు అదృష్ట యోగం కూడా సిద్ధించబోతుంది. అంటే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం కలుగుతాయి. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహ యోగం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొత్తగా వ్యాపారం పెట్టాలి అని అనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరము గురువు మార్పు వల్ల తప్పకుండా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు, వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు, అలాగే కొత్త బిజినెస్ ప్రారంభం చేసే వారికి విజయము తప్పకుండా కలుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశుల వారికి ఏర్పడబోతున్నాయి. అంటే ఈ రాశుల వారికి అందులోనూ కొంత మధ్యమ, ఈ 5 రాశుల్లోనే మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాశులు ఏంటంటే కుంభరాశి. ఎందుకంటే కుంభరాశి వారికి గురువు బాగున్నాడు కానీ శని ప్రభావం కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాగే సింహరాశి వారికి కూడా గురువు బాగున్నాడు, కాకపోతే అష్టమ శని అనేటటువంటిది ప్రారంభమైంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి మరియు ధనుస్సు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ముఖ్యంగా గురువు బాగున్నప్పటికీ కూడా శని కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. దాన్ని పట్టించుకోకుండా నీ పని వైపు నువ్వు ఫోకస్ పెట్టి నీ పని వైపు నువ్వు మక్కువ పెడితే గనక తప్పకుండా నువ్వు దూసుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మనము ఈ యొక్క రాశుల వారికి బాగుంది అని అనుకున్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు కూడా ఎదురవుతాయి. దాన్ని తట్టుకొని నిలబడి నువ్వు ముందుకు వెళ్లే ప్రయత్నమే చేయాలి
చేయాలి తప్ప నువ్వు అక్కడే ఆగిపోయావా, నీ జీవితాన్ని ఎవరు ముందుకు తీసుకొని వెళ్ళలేరు. కనుక ఇది ఆలోచన చెయ్యండి. ఈ గురుగ్రహం మార్పు వల్ల మీ జీవితంలో తప్పకుండా మంచి విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతుంది. నీ జీవితంలో మంచి సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మే 14 తర్వాత ఈ 5 రాసుల వారు రాజయోగంతో పాటు జీవితంలో టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకోటి, మళ్ళీ వీళ్ళు బాగుంది అనేసరికి చెయ్యకూడనటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయి. తప్పకుండా మెయిన్గా ఏంటంటే ఎవరి విషయంలో కలగజేసుకోకూడదు. ఆర్థికపరమైనటువంటి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బులు సంపాదిస్తున్నాం కదా అని చెప్పి ఎవరికి పడితే వారికి దానాలు చేయడం, ధర్మాలు చేయడం ఇవి మానుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే షూరిటీ, మనం జాతకం బాగున్నప్పుడు ఏమవుతుందంటే బెల్లం చుట్టూ ఈగలాలన్నట్టు అందరూ వచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఎవరినైతే మన జాతకం బాగుంటు అయ్యో పాపం అన్నాం అనుకోండి, ఆ పాపం మనకు చుట్టుకొని మన పుణ్యం అంతా వాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరిని అయ్యో పాపం అని మనము సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయం చేసేటటువంటి యోగం నీకున్నప్పుడు నువ్వు సహాయం చేసి దాన్ని మర్చిపోవాలి. మళ్ళీ అక్కడ ఎదుటి వారి నుంచి నువ్వు ఏదో ఆశించావు అనుకో, అది నీ జీవితంలో నువ్వు అక్కడ మైనస్ పాయింట్ అయిపోతావు. నువ్వు అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదైనా సహాయం చేసే గుణం ఉన్నప్పుడు, నువ్వు సహాయం చేసి మర్చిపోయే గుణం ఉన్నప్పుడే సహాయం చేయాలి. లేదంటే ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే పెద్దవాళ్ళ విషయాల్లో కానీ లేదా కుటుంబ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహారణ పాటన చేసుకోవాలి. ఎందుకంటే గనక తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అది నీకు ఎప్పుడో ఒకప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇవి పాటిస్తే ఈ రాసుల వారికి తప్పకుండా దిగ్విజయం కలుగుతుందమ్మా. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గురుగారు.